ఇక శాఖల కేటాయింపుకి సంబంధించి తూర్పు గోదావరి జిల్లాకి నుంచి మా కరెస్పాండెంట్ సురేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సురేష్ చెప్పండి, మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి తూర్పు గోదావరిలో. కేటాయించినటువంటి మంత్రి పదవులు దానికి సరిపోతాయి అనుకోవచ్చా? ఎవరెవరిని వరించాయి మంత్రి పదవులు? మంత్రుల కేటాయింపు విషయానికి వస్తే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కేటాయించిన కొత్తగా ఏర్పడిన జిల్లాలను బట్టి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 21 నియోజకవర్గాలు ఉన్నాయి. 21 నియోజకవర్గాలకు సంబంధించి పిఠాపురం నుంచి అత్యధికంగా భారీ మెజారిటీతో గెలుపొందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపుల సామాజిక వర్గం నుంచి మంత్రి పదవిని అయితే ఇవ్వడం జరిగింది. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో కూడా పోర్టుఫోలియోలు కూడా కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి అలాగే నిడదవోలు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కందుల దుర్గేష్ కి అలాగే వాసంశెట్టి సుభాష్ కూడా మంత్రి పదవులు దక్కిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వాసంశెట్టి సుభాష్ కు రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించి వాసంశెట్టి సుభాష్ కి అయితే మంత్రి పదవి దక్కింది. దీంతో పాటుగా వీరందరికీ కూడా పోర్టుఫోలియోలు కూడా కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించి పంచాయతీరాజ్ అలాగే రూరల్ డెవలప్మెంట్ అలాగే గ్రామీణ నీటి సరఫరా విభాగము, వాతావరణ శాఖ అలాగే అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అయితే పవన్ కళ్యాణ్ కి కేటాయించడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే నిడదవోలు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కందులు దుర్గేష్ ఈయన కాపు సామాజిక వర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ కాపు సామాజిక వర్గ కోటాలో భాగంగా కందులు దుర్గేష్ కూడా జనసేన నుంచి కేబినెట్ లో స్థానం సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో కందులు దుర్గేష్ కి సంబంధించి టూరిజం అలాగే సాంస్కృతిక శాఖ అలాగే సినిమాటోగ్రఫీకి సంబంధించిన శాఖలు అయితే కేటాయించడం జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించి బీసీ సామాజిక వర్గ కోటాలకు సంబంధించి వాసంశెట్టి సుభాష్ కు అలా లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీస్ కు సంబంధించిన పోర్టుఫోలియో అయితే కేటాయించడం జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.